దేవునికి స్తోత్రం. నేటి మన అనుదిన అరుణోదయ రక్షణ వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేట నా యొక్క వందనములు, శుభములు మీకు తెలియజేస్తుంటున్నాను. నేటి వాక్యమును మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వాక్యము. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరు వ్యక్తుల జీవితంలోని వాళ్ళ యొక్క ప్రవర్తనను, వారి యొక్క స్వభావాన్ని, వారి యొక్క గుణాన్ని మన ఎదుటకు తీసుకుని వస్తుంటున్నాడు. సాధారణంగా ఇల్లు కట్టాలి అంటే మన ఇంటికి ఇటుకలు, ఇసుక, అదే రీతిగా సిమెంటు, కడ్డీలు, ఈ రీతిగా ఈ వస్తువులన్నీ సముదాయం ఉంటే మనము ఇల్లు కడతామండి. ఇల్లు కట్టుకుంటకు మనకు అనుకూలతగా ఉంటుంది. అదే రీతిగా ఇక్కడ ఇల్లు అంటే రాయబడిన వాక్యంలో కుటుంబం అండి, జీవితము. ఈ యొక్క కుటుంబాన్ని, ఈ జీవితాన్ని కట్టుకోవాలంటే మానవులకు ఓర్పు, ప్రార్థనా జీవితము, మంచితనము అనే సత్ప్రవర్తన, మంచి గుణాలు కలిగి ఉండాలండి. అదే వాక్యం సెలవిస్తూ ఉంది. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును అని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఎలా కడుతుంది అంటే చూడండి, ఆమె తన ప్రేమంతటిని, తన జ్ఞానాన్ని అంతటినీ కూడా ఉపయోగించి ఎన్ని అనానుకూల పరిస్థితులు వచ్చినప్పటికీ, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ ఓర్పుతో ఆ కుటుంబాన్ని, ఆ వ్యక్తి నడిపిస్తారండి. ఆ వ్యక్తిని ఇక్కడ నడిపిస్తారు. అంతేకాకుండా తన నోటిని కూడా అదుపులో ఉంచుకొని సమయోచితమైనటువంటి జ్ఞానముతో ఏమి మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు, ఏ సమయంలో మాట్లాడాలి, ఏ సమయంలో మాట్లాడకూడదు, ఆ మాటలు కూడా ఎలాగా కోపంతో మాట్లాడాలా, లేకపోతే సమాధానకరంతో మాట్లాడాలా, ప్రతి విషయంలో కూడా జ్ఞానం కలిగి వ్యవహరించుకొని, ఇది నా కుటుంబము, నా మాట తీరు సరిలేకపోతే, నా ప్రవర్తన సరిలేకపోతే మా కుటుంబానికి నష్టం జరుగుతుంది, మా కుటుంబంలో సమాధానం లేకుండా పోతుంది, మా కుటుంబంలో సంతోషం లేకుండా పోతుంది, మా కుటుంబం అభివృద్ధి చెందదు, మా కుటుంబాలలో ఐక్యత అనేది లేకుండా పోతుంది అని జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంటే ఓర్పుతో, సహనముతో, సమయోచితమైనటువంటి మాటలతో ఆమె తన మంచితనముతో తన ఇంటిని నిర్మించుకుంటుందండి. తన ఇంటిని ఆ విధంగా అలాంటి సమాధానకరమైన వాతావరణంలో ఆ కుటుంబాన్ని ఉంచుకుంటుంది. దురాశకు పోవడం కానీ, లేకపోతే కోపపడము కానీ, లేకపోతే ఆ గుణగణము కానీ, అనవసరమైన మాటలు కానీ, అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన సహవాసాలు జ్ఞానవంతులకు ఉండవండి. జ్ఞానవంతులకు ఉండవు. వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా నా కుటుంబం బాగుండాలి, నా భర్త బాగుండాలి, నా భార్య బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, అందులో నేను బాగుండాలి, నా కుటుంబం అంతా కూడా సమాధానకరంగా, క్షేమకరంగా ఉండాలి అని ఆమె ఆలోచన చేస్తుందండి. అందుకే ఆ యొక్క సామెతల గ్రంథము 31:26 వాక్యంలో ఆమె జ్ఞానముగా నోరు తెరుచును, ఆమె నాలుకపై కృపగల బోధ ఇల్లును అనిందండి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానం చేత నోరు తెరుస్తుంది. కొద్దిమంది మాట్లాడుతూనే ఉంటారండి, అసలు అర్థం లేకుండా సమయమా ఏమి మాట్లాడుతుంటున్నాము ఏమనేది అస్సలు ఉండదండి. ప్రతిదానికి మాటలు 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 మాట్లాడుతూ ఆ మాటలు వినటం కూడా విసుగుకరంగా ఉంటుందండి. అది జ్ఞానవంతుల లక్షణము కాదని వాక్యం సెలవు. జ్ఞానవంతులు వాళ్ళ జ్ఞానంతో నోరు తెరుస్తారు. అంతేకాకుండా ఆమె నాలుకపై కృపగల బోధ ఉంటుందండి. కృపగల, దయగల, మంచి, ప్రేమ, ఆప్యాయత, కనికరము
ఆ యొక్క కృపగల మాటల యందు, ఆ బోధల యందు పిల్లలు కానీ, ఆ కుటుంబ యజమానులు కానీ, మరి బంధువులు కానీ ఎవరైనా సరే శ్రద్ధ చూపించి మరింత ఆసక్తితో ఆశతో వినాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. గమనించండి, ఈ జ్ఞానవంతుల యొక్క ఒక 3 గుర్తులు మనం జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే వారు కోపంలో కూడా మంచి మాటలు మాట్లాడుతారండి. వాళ్ళు కోపగించుకుంటారు కానీ ఆ కుటుంబాన్ని కట్టే విధంగా, ఆ కుటుంబాన్ని సరిచేసే విధంగా, వారి ప్రవర్తనను బాగుపరిచే విధంగా వాళ్ళు కోపగించుకున్నప్పటికీ కూడా మంచి మాటలండి అవి స్వీకరించే విధంగా, అవి అంగీకారముగా ఉండేటువంటి విధంగా మాట్లాడుతూ ఉంటారు. విసిగించే విధంగా ఎందుకు వీళ్ళ మాటలు వినడం చెప్పి బయటికి వెళ్ళిపోయే పరిస్థితి ఆ జ్ఞానవంతురాలు తీసుకురాదండి. రెండవదిగా చూసినట్లయితే ఇంటి అవసరాలన్నీ చూసుకుంటుంది. ఇంటి కొరకై, కుటుంబం కొరకై శ్రమపడే గుణం ఉంటుందండి. అనవసరమైన ఖర్చులు, వ్యర్థమైనటువంటి ఆ యొక్క వ్యర్థపరిచే విధంగా ఆ యొక్క పనులు కుటుంబంలో, అలాంటి పనులు కుటుంబానికి నష్టము జరిగే విధముగా ఆమె శ్రమ ఉండదండి. తన కుటుంబాన్ని నీటుగా కట్టుకుంటుంది. తన కుటుంబంలో ఎంత అవసరమో అంతనే చేసుకోవడం కానీ, ఆ కుటుంబాన్ని ఇల్లును ఉంచుకోవడం కానీ, ఆ యొక్క ప్రతి పరిస్థితిని చక్కబెట్టుకుంటూ తన కుటుంబాన్ని కనిపెట్టుకుని ఉంటుందండి జ్ఞానవంతురాలు. మూడవదిగా చూస్తే ప్రతి విషయంలో కూడా ప్రార్థనతో నిర్ణయం తీసుకుంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏకంగా గమనించినట్లయితే ఈ మూడో మాటగా దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగా ఉంటుందండి జ్ఞానవంతురాలంటే. ఆమె ఏం చేస్తుందంటే తన భర్త విషయమై, తన భార్య విషయమై, తన పిల్లల విషయమై, తన కుటుంబం విషయమై ప్రార్థనతో నిర్ణయం తీసుకుంటుంది. ఎవరు తొందరపాటు నిర్ణయాలు ఉండవు, తొందరపాటు మాటలు ఉండవు, తొందరపాటు ఆలోచనలు ఉండవు. అక్కడ ప్రార్థనతో కూడినటువంటి దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా, దేవుని యొక్క సహాయ ప్రకారంగా ఆ జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది. అదే ఇది చూసినట్లయితే ఈ యొక్క జ్ఞానము లేనటువంటి స్త్రీలో చూసినట్లయితే ఆ యొక్క మూఢురాలు ఎలా ఉంటుందంటే చూడండి, ఎప్పుడు కూడా అనవసరమైన తిట్లు తిరుగుతూ, అనవసరమైన మాటలు మాట్లాడుతూ, గొనుగుతూ, అంతేకాకుండా వారితో వీరితో మూఢురాళ్ళు ఎలా చేస్తారంటే పోల్చుకుంటూ ఉంటారండి. వారి ఇల్లు చూడండి, వారి ఇంట్లో అన్ని సామాన్లు ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో చూడండి వాళ్ళందరూ అట్లా ఉన్నారు, ఇట్లా ఉన్నారు, అవి చేస్తుంటున్నారు అని చెప్పి ఇతరులతో పోల్చుకుంటూ తమ కుటుంబాన్ని కూల్చుకుంటా ఉన్నటువంటి మూఢురాళ్ళు ఉంటారండి. ఇతరుల గురించి మాట్లాడుతున్నామంటే, ఇతరులను పోల్చుకుంటున్నామంటే, ఇతరులను గురించి మాదిరికరంగా వాళ్ళతో కంపేర్ చేసుకుంటున్నామంటే మనం జ్ఞానం లేని వాటిని, అవి జ్ఞానం లేని వారి యొక్క ప్రవర్తనని మనం గ్రహించాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా వదరబోతుగా మాట్లాడుతూ తిట్లు తిట్టుకుంటూ ఇలాంటి జీవితం ఉన్నట్లు వారిలో ఎలాగుంటాయంటే ఆ కుటుంబంలో అసమాధానం ఉంటాయండి, సంతోషం ఉండదు. ఎంత కుటుంబం వల్ల ప్రతి ఒక్క హృదయం కూడా కలవరం చేత, విసుగు చేత ఎప్పుడు ఈ ఇంటిని విడిచిపోదామనేటువంటి తలంపులు కలిగి ఉంటారండి మూడు రాళ్ళ యొక్క మాటలతో. రెండవదిగా గమనించినట్లయితే ఎప్పుడు కోపం ఉంటుందండి, మొండితనం ఉంటుంది. నేను నా మాటే నెగ్గాల, నేను చెప్పినట్టే జరగాల, నేను అనుకునేదే జరగాల అని మూఢురాలు తన అజ్ఞానం చేత కలిగే ఆలోచనలు, తన అజ్ఞానం చేత కలిగేటువంటి బుద్ధులను కుటుంబం అంతటి మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తారండి. అందుకే వారికి కోపం ఎక్కువ ఉంటుంది, మొండితనం ఎక్కువ ఉంటుంది. ప్రధానంగా వారిలో క్షమించే మనసు ఉండదండి. చివరికి ఎలాగైపోతుందంటే ఆ కుటుంబము బంధాలు తెగిపోయే విధంగా వారి యొక్క ప్రవర్తిస్తూ ఉంటారండి. అరే, ఈ విధంగా ప్రవర్తించడం వల్ల నా ఇల్లు కూలిపోతుంది కదా, నా ఇల్లు మంచిగా సమాజంలో గౌరవంగా ఉండదు, మర్యాదగా ఉండదు, నా భర్త, నా పిల్లలు, నా భార్య చెదిరిపోతారేమో, మా మధ్యంగా మేము కలుసుకోలేమో అనేటువంటి అవగాహన లేకుండా వారు తెగిపోయేంత వరకు కూడా తమ ప్రవర్తన ద్వారా వాళ్ళు విసిగింపజేస్తారండి. మూడవదిగా గమనించినట్లయితే ఆర్థిక పరంగా కూడా అండి అనవసరమైన ఖర్చులండి, అవసరం లేనటువంటి వస్తువులను కొనడం కానీ, అవసరం లేకుండా నష్టపరిచే విధంగా కుటుంబ ఆదాయాన్ని, కుటుంబ ఆర్థిక పరిస్థితిని నష్టపరిచే విధంగా దెబ్బతీస్తారండి. వాళ్ళు చివరికి ఏం చేస్తారంటే అనవసరమైన వ్యర్థమైన ఖర్చులతో అప్పుల పాలు చేసి
కుటుంబంలో సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా చేసుకుంటారండి ఈ అజ్ఞానం కలిగినటువంటి మూడు రాళ్ళు. నాలుగవది గమనించినట్లయితే వారిలో ఆధ్యాత్మిక జీవితం ఉండదు. ప్రేమైన దేవుని బిడ్డారా, దేవుని భయం ఉండదు, దేవుని యొక్క భక్తి ఉండదు. దేవుడు అంటే అసలు లెక్క లేకుండా ఉంటారండి. పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉంటారు, పేరుకు మాత్రమే మందిరానికి వెళ్ళేవారుగా ఉంటారు. కానీ వారిలో దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క బోధ, దేవునికి అస్సలు వాళ్ళ మనసులో ఉండదండి. అంతేకాదు వాళ్ళు ప్రార్థన చేసేటువంటి అనుభవం కూడా ఉండదండి. దేవుని దగ్గర ఏమీ లేకుండానే, దేవుని మీద కనిపెట్టుకోకుండానే సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు చేసి వారి యొక్క ప్రవర్తనతో తమ ఇంటిని కూల్చుకుంటారు. ప్రేమైన దేవుని బిడ్డారా, ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి అనేక మంది ఈ రెండు రకాలైనటువంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి మనుషులు ఈ మాట వింటున్నారు. ఈరోజు నువ్వు జ్ఞానవంతురాలువా లేకపోతే మూఢురాలువా? జ్ఞానముతో అంటే ప్రేమతో, ఓర్పుతో, సహనముతో, క్షమించే మనసుతో, దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థనా జీవితంతో నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకుంటున్నావా? లేకపోతే మూఢురాలు వలె మొండితనముతో, కోపముతో, అసూయతో, నిందలతో, అనవసరమైన ఖర్చులతో నీ కుటుంబాన్ని కూలగొట్టుకుంటున్నావా? నీ చేతుల్లోనే ఉంది ప్రేమైన దేవుని బిడ్డరా. ఇది ఒక స్త్రీనే కాదండి, ఇది ప్రతి ఒక్కరికి, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి. నువ్వు ఒకవేళ భర్తగా ఉన్నా, యజమానుగా ఉన్నా, తండ్రిగా ఉన్నా, తల్లిగా ఉన్నా, నువ్వు లేకపోతే కుమార్తెగా ఉన్నా, కుమారుడుగా ఉన్నా, నీ కుటుంబము కట్టబడాలి అంటే, నీ కుటుంబం నిలబడాలి అంటే నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంది. నీ యొక్క ప్రవర్తన, నీ ఆలోచన విధానాల మీద ఆధారపడి బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ మనం గమనిస్తే సామెతల గ్రంథం 24వ అధ్యాయం 3వ వాక్యంలో జ్ఞానం చేత ఇల్లు కట్టబడును, వివేచన చేత అది స్థిరపరచబడును. అవును ప్రేమైన దేవుని బిడ్డలారా, జ్ఞానం చేతనే మన ఇల్లు కట్టబడుతుంది. ఈరోజు నీ ఇల్లు సమాధానం లేదేమో, నీ పిల్లలు నీ మాట వినడం లేదేమో, నీ భార్య నీ మాట వినడం లేదేమో, నీ భర్త నీ మాట వినడం లేదేమో. కారణం నీ ప్రవర్తన. జ్ఞానం లేనటువంటి ప్రవర్తనే ఆ కుటుంబంలో సమాధానం లేకపోవడం, అభివృద్ధి లేకపోవడము, సంతోషం లేకుండా పోవడము, ఐక్యత లేకపోవడం కారణమని మనం గ్రహించాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29వ వాక్యములు అంటుంది, కుళ్ళిన మాట ఏదైనాను మీ నోట నుండి రానీయకుడి. కుళ్ళిన మాట అంటే వాసన వస్తుందండి. కుళ్ళినదంటే అది కంపు కొడుతూ ఉంటుంది. కుళ్ళినదంటే చెడిపోయినటువంటిదండి. కుళ్ళినదంటే అది సమస్తాన్ని కూడా నాశనం చేసేది. అలాంటి నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ ఉద్యోగం చేస్తున్న చోట, నువ్వు చదువుకుంటున్న చోట, నీ స్నేహితుల మీద ఎక్కడైనా సరే కుళ్ళిన మాటలు మన నోటి నుంచి రాకూడదండి. ఆ కుళ్ళిన మాట వల్ల మనము బంధాలను తెంచుకుంటాం, మన యొక్క సహవాసాలను దూరపరుచుకుంటాం, మన ప్రేమలు దూరం అయిపోతాయి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనల్ని దూరం పెట్టడం ప్రారంభిస్తాం. కనుక మన నోటిని అదుపులో ఉంచుకోవాలి. ఆ నోటిని అదుపులో ఉంచుకుంటే మనము జ్ఞానం కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో, దేవుని యొక్క ఆలోచన ప్రకారం నడుచుకుంటామో, అప్పుడు ఆ ఇల్లు కట్టబడుతుందండి. మూర్ఖులుగా మనము ఒకవేళ మన ప్రవర్తన కలిగి ఉంటే మన కుటుంబాన్ని మనమే కూలగొట్టుకున్న వారం అవుతాం. కనుక అనవసరమైన మాటలు, అనవసరమైన ఖర్చులు, అనవసరమైనటువంటి పోల్చుకోవడాలు, అనవసరమైనటువంటి ప్రేమైన దేవుని బిడ్డలారా పరిస్థితులు మనం తీసుకురాకుండా జ్ఞానంతో ఈరోజు మన ఇంటిని మనం కట్టుకుందాం. ఒకవేళ చెడిపోయినటువంటి పరిస్థితిలో మన భర్త, మన పిల్లలు, మన భార్య ఉన్నప్పటికీ కూడా సమయోచితంతో, కోపం రానియకుండా, విసుగు తెప్పుకోకుండా వాళ్ళని జ్ఞానంతో మార్చుకొని, జ్ఞానమైన మాటలతో, జ్ఞానమైన ప్రవర్తనతో, జ్ఞానమైన బుద్ధితో మనము వారి యొక్క గురించి ప్రార్థన చేస్తూ, ప్రేమ కలిగినటువంటి, సమాధానం కలిగినటువంటి మాటలతో మాట్లాడుతూ వారిని మనము మార్చుకోవటం ప్రయత్నం చేసుకొని కుటుంబాలను కట్టుకుందాం. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.